మాంగళ్య జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్కారం. కార్తీక పురాణం 17వ రోజు పారాయణలోకి వచ్చాం. పౌర్ణమి తర్వాత రోజుల్లో ఇప్పుడు వనభోజనానికి చాలా ప్రసిద్ధట. ఈ రోజున వనభోజనానికి వెళ్తే మంచిది. ఉల్లి వెల్లుల్లి ఉసిరి సద్దెన్నము ఎంగిలి అలాంటివి పరిహరించాలి, వాటి జోలికి వెళ్ళకూడదట. తర్వాత దక్షిణ తాంబూలాదులతోటి స్వయం పాకం ఇవ్వడానికి, మోయనివ్వడానికి, ఎవరైనా పెద్దవాళ్ళకి పొత్రాలు ఇవ్వడానికి చాలా మంచి రోజట. ఈ రోజున 17వ రోజున ఇచ్చిన దానం చాలా విశేషంగా పరిణమిస్తుంది. అయితే మనం పురాణంలోకి వస్తే, నిన్నటి పురాణంలో మనం ఏం చెప్పుకున్నాము? స్తంభం, ఒక దీపస్తంభాన్ని పెట్టారు. దీపస్తంభం పగిలి అందులో నుంచి ఒక మానవుడు బయటకు వచ్చాడు. ఆయన పేరు ధనలోభి. అయితే మునీశ్వరుణ్ణి ఆయన అడుగుతున్నాడు అనమాట, ఏ కారణం చేత నాకు ఇట్లా మానవ రూపం వచ్చింది, దేనివల్ల నాకు ఇది జరిగింది, నాకు పూర్వజన్మలన్నీ జ్ఞాపకం వచ్చినాయి అని మునిశ్రేష్ఠుడిని ప్రశ్నిస్తే, మా మతంగ మహాముని ఇలా చెప్తున్నారు. నీకు కలిగిన ఆశ్చర్యం నాకు అర్థమైంది నాయన. ఎలాంటి పుణ్యకర్మ చేయలేదు, ఏ విధమైన ధర్మము ఆచరించలేదు, అలాంటిది ఈ చెట్టు జన్మ నుంచి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహం వచ్చింది. జన్మ అనేది చేసిన కర్మఫలం. కర్మల వలననే ఆత్మకి దేహం అనేది కలుగుతుంది. మనం ఇంకొకళ్ళ ఇంట్లో పుట్టామంటే మనం వీళ్ళకి బాకీ ఉన్నామనే. ఆ శరీరం ఎందుకు వస్తుందంటే, ఒక జీవుడు ఒక పిల్లవాడి శరీరంలో, ఒక ఇంట్లో, ఒక పిండంలో ఎందుకు ప్రవేశిస్తాడంటే, ఆ ఇంటి వాళ్ళకి తను బాకీయో, తనకే ఇంటి వాళ్ళు బాకీయో ఉంటారు. కేవలము పూర్వజన్మ కర్మార్జితం వల్లే ఒక చోట మనకి జననం అనేది సంభవిస్తుంది. అయితే ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతుంది. మనం ఎక్కడ పుట్టామో ఆ శరీరం వల్ల మనం చేయవలసిన కర్మలు, దాన ధర్మాది కాలం కూడా మన నిత్యనైమితిక కర్మలు అన్నీ కూడా మనం ధరించిన శరీరం వల్లే జరుగుతాయి. కనుక శరీరమే కర్మకి కారణమవుతోంది. కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తూ ఉంటాం. మనకి తెలియక ఇదే నేనని ఖచ్చితంగా భావిస్తాం. ఈ నేను ఇది కాదు, కొంతకాలం తర్వాత ఈ నేను అనేది మారిపోతుంది అనేది మనకి తెలుసు, కానీ జ్ఞాపకం ఉండదు. అహంకారమే దానికి ప్రధానమైన కారణం. ఈ అహంకారంతోనే ఈ నేను నాది అనబడే జీవాత్మే ఈ అహంకారం. ఈ అహంకారంతోనే సర్వస్వము అనే భావన కలుగుతుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. పుట్టుక, మరణము, వృద్ధి పొందటము, క్షీణించటము అంటే చావు పుట్టుకలు, పెరగటము, నశించిపోవటము కూడా శరీరానికి మాత్రమే ఉంటాయి, ఆత్మకి ఉండవు. ఆత్మ నిత్యమైనది. కర్మకి కారణమైన శరీరము పంచభూతాలతోటి తయారవుతుంది. రంగు, రుచి, వాసనలకు, ఆహార విహారాలకు, సుఖదుఖాది అనుభవాలకు, ఆవేదనలకు గురి చేయబడుతూ ఉంటుంది. వివేకము, విజ్ఞానము, అవ్యామోహము కారణంగా పాపపుణ్యాలు, వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తం అవుతుంటాయి. మనకు తెలిసి తెలియక కొన్ని చేస్తాం, కొన్నిటికేమో తొందరపడతాం, కొన్నిటికి ఆగలేకపోతాం. నాదనే భావనతోటి చేసేస్తాం. నాకే కావాలనే ఉద్దేశాలు మనకి ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితోటి మనం శుభాశుభ కర్మలు ఎన్నిటికో కారణమవుతూ ఉంటాం. వాటి వల్ల పాపపుణ్యాలు లభిస్తాయి మనకి. వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు. శరీరంతో చేసిన ప్రతిక్రియ జీవుడే అనుభవించాలి. వీటి ఫలితాలను అనుభవించాలి. ఏ విధమైన కర్మలు లేకపోవటమే ముక్తి. ముక్తిని కలిగించేవే పుణ్యవ్రతాలు మొదలైనవి. అంతఃకరణానికి, దాని పరిధికి సాక్షివై చైతన్య రూపుడివై పరమాత్ముడిని భావించాలి. మనకి మనం అలా భావించాలి, నేను పరమాత్మ స్వరూపుణ్ణి అని. అది ఎట్లా కుదురుతుంది? నేనే దేవుడిని నమ్మితే మనకి పిచ్చి అనుకుంటారు, లేదా మనకే ఒక పిచ్చి భావనలు కలుగుతాయి. కొంచెం ఎక్కువ అహంకరించకుండా ఉండగలిగితే బాగుంటుంది. కానీ మనం అలా ఉండలేకపోతాం. మాయ మనని దాంట్లోంచి బయటికి రానివ్వదు. అలా భావించడానికి శరీరం ఘటంలాగా లోపంతో కూడి ఉంటుంది. కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కాలేవు. అన్నిటికీ మనం రాగద్వేషాలకి లోబడిపోతూ ఉంటాం. పరిస్థితులు మనని అటు లాగేస్తూ ఉంటాయి. శరీర ధర్మాలు విపరీతంగా ఉంటాయి. శరీరం చూడండి, ఏదైనా టెన్షన్ రాగానే మనకు ఆందోళన వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పిపోతాయి, గుండె దడదడలాడిపోతుంది. ఆ కష్టాలన్నీ మనమే అనుకుంటాం. అవి తాత్కాలికమని మనకు అనిపించదు, అర్థం కాదు, అనిపించదు, ఇంక అంతే. దానికి ఏ కారణము ఉండదు. దాన్ని జయించగలిగితేనే, వివేకంతో జయించగలిగితే మనం అందులో నుంచి బయటపడతాం. జనన మరణ చక్రంలో నుంచి కూడా బయటపడగలుగుతాం. కానీ అది మనం జయించలేకపోతాం. ఏ ఒకరి వల్ల కూడా ఇది కాదు. అలా జయించగలిగిన వాళ్ళే మునులో, ఋషులో, మహాత్ములో అవుతారు. ఇప్పుడు మహాత్ములు ఎక్కడున్నారు? ఏ మహాత్ములు కూడా ఈ మాయను జయించలేకపోతున్నారు. కొంతకాలానికి మహాత్ములుగా ఉన్నప్పటికీ మళ్ళా మాయా ప్రపంచం మనమే వాళ్ళ చుట్టూతా చేరి మహాత్ములు కూడా మనలోకి లాగేసుకుంటూ ఉంటాం. ఇలాగే జరుగుతుంది. శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చల రూపాలు కాలేవు. శరీరము ఆత్మ కాదు.
ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు. ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు, నీవి కాదు. ఈ ఇంద్రియాలు వ్యామోహాలకి లోనవుతూ హానిని కలిగిస్తుంటాయి. మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటికి అన్ని వ్యామోహాలే ఉంటాయి. చూడకూడదే చూస్తాం, తినకూడదే తింటాం, చేయకూడదే చేస్తాం, వెళ్ళకూడని చోటుకే వెళ్తాం, ముట్టుకోకూడనివే ముట్టుకుంటాం. మనకి లోపల ఒక వివేకం ఉంటుంది, చెప్తూ ఉంటుంది అది వద్దు 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 అని. మనం వినం. ఈ వినకపోవటం వల్లే మనకు సమస్యలు వస్తాయి. వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు. దిక్కుకు ప్రయాణం చేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో. యావత్ సన్నిధానం కారణంగానే దేహేంద్రియాలు, జడత్వము, ప్రాణం ఉన్నా పుట్టుకలేని ఆత్మ అని అనిపిస్తుందో, ఏ సన్నిధానం వల్ల ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల యందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వని భావించు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి లేని పరిస్థితి ఎప్పుడొస్తుంది? ధ్యానంలో కలుగుతుంది. ధ్యానమగ్నుడైన వాడు ఇది నేను కాదు అని బయటికి వెళ్ళి చూడగలుగుతాడు. అందుకని మనం మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి అని చెప్తారు. దానికోసమే మంత్రోపదేశము. నీ పనే నీకు పూజ, తదేక దృష్టితో చెయ్యి, ఏకాగ్రత కలిగి ఉండు, ఇలాంటి మాటలన్నీ దానికోసమే చెప్తారు. అప్పుడే నువ్వు కాదని తెలుసుకోగలుగుతావు. అది ఎప్పటికి తెలుస్తుంది? మనకు ఆ ఏకాగ్రత అసలు కుదరదు. మనకి ప్రాపంచికమైన విషయాలు మనుషుల్ని బయటికి లాగేస్తూ ఉంటాయి. దీపం వేరు, వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం వేరు, శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు. ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు. సత్యాసత్యములందు, ప్రియాప్రియములందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో. ఎప్పుడూ కూడా ఇంద్రియాలు, మనసు, ప్రాణము, అహంకారము, దేహము వీటన్నిటికంటే అతీతంగా 6 విధాలైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ. అజ్ఞానాంధకారం లేనిది, చెరగనిది, చెదరనిది, నిర్మలమైనది, సుఖజ్ఞానం కలిగించేది ఆత్మస్వరూపం. సుఖానికి, ఆనందానికి అతీతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైనదైన స్వరూపమే పరమాత్మ. సర్వజ్ఞత, సర్వేశ్వరత్వము, సర్వశక్తిత్వము వేదాలలో ఎవరికి ఉన్నాయని, ఎవరికి సంబంధించినవని చెప్పబడ్డాయో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే ఏ వస్తుజ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరబ్రహ్మమని, కర్మఫలదాయకమని, జీవులన్నిటికీ కారకమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తోంది. భగవంతుని స్వరూపం చెప్తున్నారండి. మనకి బ్రీఫ్గా, సింపుల్గా, తేలిగ్గా అర్థం కావాలంటే, నేను అని ఈ చుట్టుపక్కల ప్రాపంచిక విషయాల మీదకి నువ్వు వెళ్ళకపోతే అదే భగవంతుడు. వీటన్నిటి ఏది జరిగినా జరగాల్సింది జరుగుతోంది అని సాక్షిభూతుడిగా ఉండగలిగితే అదే భగవంతుడు. మనం అడగకపోయినా మనకి సహాయం ఎప్పుడొస్తుందో అదే భగవంతుడు. దాన్ని మనం ఎట్లా తెలుసుకుంటాం? ప్రపంచం వేదాలు మనకి తెలియజేస్తాయి. వీటికి వేటితోటి సంబంధం లేని వాడు ఒక ఆయన ఉన్నాడు, కానీ అతని వల్లే ఇదంతా నడుస్తూ ఉంటుంది. అతన్ని వెతికే ప్రయత్నం చేయాలంటే ముందు నిన్ను నువ్వు గమనించుకోవాలి. దానికే ఈ పూజలు, వ్రతాలు అన్నీ కూడా. తెల్లవారుజామునే స్నానం చేయటం, నిష్టగా మనం చేయవలసిన పనులు ఇవి. పైగా ఈ చేసేదంతా ఏతత్ సర్వం ఫలం పరమేశ్వరార్పణమస్తు అని ఒక వాక్యంతో మొత్తం చేసిన పూజ అంతా పరమేశ్వరుడికి అర్పించడం. ఇదంతా నా కోసం అని భావించగానే మళ్ళీ మొదటి వస్తుంది మన కథ. ఏతత్ సర్వం పరమేశ్వరార్పణమస్తు. ఇదంతా భగవంతుడి కోసమే నేను చేస్తున్నాను. ఎవరైనా నమస్కారం చేస్తే కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం అని శివుడికే సమర్పించేస్తే చేయకూడని పని చేసిన ఫలితాలన్నీ కూడా ఇదేది నాది కాదు, ఇది నడపాలి కాబట్టి నడుపుతున్నా, అంతా భగవంతుడే. ఈ భావంతో ఉంటే మనం భగవంతుడిని చేరగలుగుతాం. పరమాత్మకు సంబంధించిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమధమాది గుణములతో వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులను ఆచరించాలి. పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యథావిధిగా కర్మల్ని ఆచరిస్తే ఆ కర్మ వలననే జన్మ తరిస్తుంది. స్వయం సిద్ధమైనవైనా అప్రయత్నములైనా సరే నీ కర్మఫలాలు అనే బంధం తొలగటంతో మోక్ష సిద్ధి కలుగుతుంది. అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నావే, అంతా నాదే, నేనే గొప్ప అనే భావాలని విడిచిపెట్టి మనను నడిపించేవాడు ఇంకొకడు ఉన్నాడని తెలుసుకుని అతడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నం చేయాలి అని ధనలోభి ద్వారా మనకి మతంగ మహాముని తెలియజేస్తున్నారు. దీంతో 17వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 18వ రోజు పారాయణలో కలుసుకుందాం. నమస్కారం.